డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నల్ల పసుపు కొమ్ము కృష్ణ హరిద్ర అంటాము. నల్ల పసుపు కొమ్ముకున్న శక్తి అనంతం, అమోఘం, అమేఘం. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసికట్టుగా వచ్చిన రెపెల్ తిరిగి విసిరేస్తుంది అన్నట్టు నెగిటివ్ ఎనర్జీ. అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదల్ని న్యాచురల్గా ఆకర్షించే శక్తి నల్ల పసుపు కొమ్ముకుంటుంది. కాళికామాత సాధన మరియు కుబేర స్వామి యొక్క సాధన యజ్ఞాలకి పవర్ఫుల్ ఎలిమెంట్గా, రా మెటీరియల్గా ఈ బ్లాక్ టర్మరిక్, నల్ల పసుపు కొమ్ముని వాడుతారు. దీనికి సంబంధించి ఒక పరిహారం ఉంది, కొన్ని మంత్రాస్ ఉన్నాయి. అండ్ ఈ నల్ల పసుపు కొమ్ముకి, మేనిఫెస్టేషన్కి ఓ మై గాడ్ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి దీనికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్. అండ్ అలానే గుర్తుపెట్టుకొని, మీకు ఎప్పుడు ఉంటుంది తోడుగా, నీడగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ స్పిరిచువల్ లీడర్ అండ్ గ్లోబల్ ఆథర్ అయిన వైబ్రెంట్ శ్రీ వంశీ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. హలో అండి గురుగారు, నమస్తే. ఆత్మ నమస్కార్. గురుగారు, మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం నల్ల పసుపు కొమ్ము గురించి. అంటే అది ఇంట్లో పెట్టుకున్నా కానీ, లేదంటే మనం దాన్ని ధరించినా కానీ, దాన్ని ఏ విధంగా వాడినా కానీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే అది మనకి చాలా నెగిటివ్స్ని తీసేస్తుంది. అండ్ ఇంట్లో ప్లేస్ చేసుకున్నా అది మనకి మనీని చాలా ఎక్కువగా ఆకర్షిస్తుందని, లక్ కలిసి వస్తుందని అంటూ ఉన్నారు. ఈజ్ దట్ ట్రూ? నిజంగానే ఒకవేళ నిజమైతే మేనిఫెస్టేషన్ కి ఇది ఎలా అసలు కనెక్టెడ్ ఉంది? ఓకే, నిగూఢంగా దీని గురించి చర్చించడానికి ప్రయత్నిద్దాం. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం క్రీం కాళికాయే నమః. ఓం శ్రీ 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 పట్టమై దేవియే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. గ్రేట్ క్వశ్చన్ తల్లి. కృష్ణ హరిద్ర అంటాము, నల్ల పసుపు కొమ్ము. ఓకే. దీనికి ఉన్న శక్తి అల్టిమేట్ స్పిరిచువల్ ఎనర్జీ. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడంటే మన గోదావరి బెల్ట్స్, విశాఖపట్నం హిల్స్, కొండ ప్రాంతాలలో మరియు ఒడిస్సా ప్రాంతాలలో న్యాచురల్ గా భూమిలో ఆవిర్భవిస్తుంది. ఓకే. బ్లాక్ టర్మరిక్ అంటాం. పర్పుల్ కలర్ లో ఉంటుంది, బ్లాక్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఓకే. దానికి ఉన్న శక్తి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా రిపెల్, తిప్పుకొట్టేస్తుంది. కనుదిష్టి, నరదిష్టి, ఎదుటి వ్యక్తి యొక్క ఏడుపులు, ఈ బ్లాక్ మ్యాజిక్, ఈ దృష్టి దోషాలు పటాపంచలు చేసే శక్తి నల్ల పసుపు కొమ్ముకుంది. ఇప్పుడు ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఒకవేళ దొరికినా అది ఒరిజినల్ కాదని కనిపెట్టాల్సి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈజీ అవైలబుల్ ఐటమ్ కాదు, ఎక్కడ పడితే అక్కడ అది పండదు న్యాచురల్ గా. అండ్ ఈ కాళికామాత సాధన చేసేవాళ్ళు, కుబేర స్వామి సాధన చేసేవాళ్ళు యజ్ఞాలలో ఇది యూజ్ చేస్తారు. అండ్ ఈ నల్ల పసుపు కొమ్ముని యూటిలైజ్ చేసుకుంటూ అమావాస్యకు చేసే కొన్ని పరిహారాలు ఉన్నాయి, పౌర్ణమి రోజు చేసుకునే కొన్ని పరిహారాలు ఉన్నాయి, రెగ్యులర్ గా శుక్రవారం రోజు చేసుకునే కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నల్ల పసుపు కొమ్మ మీ ఇంటి ఎంట్రన్స్ లో పెట్టారనుకోండి, ఎలాంటి దోషం కూడా సింహద్వారం నుండి లోపలికి అడుగు పెట్టే సీన్ లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే. మేము పుట్టి పెరిగిన ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాస్లో దీని యొక్క ఎనర్జీస్ మేము లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. ఎక్కడ పెట్టుకోవాలి? ఇంటి ఎంట్రన్స్ లో పెట్టుకోవాలి. అలానే ఎలా పడితే అలా పెట్టేయకూడదు. ఒక బ్రాండ్ న్యూ క్లాత్ మీద, ఒక కాపర్ ప్లేట్ మీద, దాన్ని దాటకూడదు, దాన్ని మట్టేయకూడదు. అదొక పవిత్రమైన శక్తి కలిగి ఉన్నది, ఒక దివ్య శక్తి కలిగి ఉన్నది. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. సైన్స్ పరంగా మాట్లాడుకుంటే 200 years బ్యాక్ సైన్స్ ఒక స్టేట్మెంట్ చెప్పింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అనగా ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. ఒక రాయికి, ఒక రప్పకి, ఒక గాలికి, ఒక వెంట్రుకకి కూడా ఎవ్రీథింగ్ క్యారీస్ దేర్ ఓన్ ఎనర్జీ. మరి నల్ల పసుపుకున్న ఎనర్జీ గ్రేట్ ఎనర్జీ. ఏంటిది అనుకున్న మెయిన్ శక్తి ఏంటంటే, ఎటువంటి నెగిటివ్ని మీ వరకు తీసుకొని రానివ్వదు, మీ గృహంలోకి తీసుకొని రానివ్వదు, మీ వ్యాపార స్థలంలోకి తీసుకొని రానివ్వదు, మీ కుటుంబ సభ్యుల జీవితంలోకి తీసుకొని రానివ్వదు. అట్ ద సేమ్ టైం అబుండెన్స్, సంపదని ఆకర్షించే శక్తి దానికి ఉంది. జనరల్గా ఇది ఏం చేయాలంటే,
అండ్ ఏపీ తెలంగాణ కొన్ని ఏరియాస్లో నేను లైవ్లో చూశాను, చిన్నపిల్లలకి దృష్టి దోషం తగిలి ఏడుస్తూ ఉంటారు, పడుకోరు. అది ఆ నల్ల పసుపు కొమ్ము చందనంలా మనం రాపిడి చేస్తే ఆ పౌడర్ చందనంలో పెట్టాక వాళ్ళు నార్మల్ అయ్యేవి నేను లైవ్లో చాలా చూశాను. గ్రేట్ ఎనర్జీ ఉంది. నల్ల పసుపు కొమ్ము ఇలా రాసి ఆ పౌడర్ వస్తుంది కదా, ఆవు నెయ్యి మిక్స్ చేసి కొన్ని ప్రొటెక్టివ్ సింబల్, కొన్ని ప్రొటెక్షన్ సింబల్స్ పూజా మందిర్లో వేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారం, త్రిశూలం, స్వస్తిక్, కొన్ని ప్రొటెక్షన్ సింబల్స్ ఉంటాయి. అది పూజా మందిర్లో ఆవు నెయ్యితో రాస్తుంటారు. అక్కడ హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది అన్నట్టు, దైవశక్తి వచ్చి కూర్చుంటుంది అన్నట్టు. జనరల్గా ఈ నల్ల పసుపు కొమ్ముతో చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే సింపుల్ థింగ్ అమ్మా. ఎవ్రీ ఫ్రైడే ఉత్తరం నార్త్ వైపు ఒక లక్ష్మీదేవి ఐడల్ ఏదైనా పెట్టి, లక్ష్మీదేవి పటం పెట్టి, దీపం పెట్టి, ఆ దీపం ప్రమ్మిదికి పసుపు కుంకుమ రాసి, ఆ ప్రమ్మిది లోపల 2 అక్షింతలు, 2 లవంగాలు, ఆ ఒత్తు చిగురుకి కర్పూర పొడి వెలిగించి, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ, అట్లీస్ట్ ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ దీపం వెలిగించి, లక్ష్మీదేవి ఫోటో చూస్తూ, ఆ దీపం పక్కనే ఒక వైట్ కలర్ బ్రాండ్ న్యూ క్లాత్ పైన లేదా ఒక కాపర్ ప్లేట్ పైన, రాగి ప్లేట్ పైన నల్ల పసుపు కొమ్ము పెట్టాలి. పెట్టి లక్ష్మీదేవి ఫోటో, అన్ని శక్తులు, ఆదిశక్తి, పరాశక్తి, లోకమాత శక్తి ఒకటే. ద ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిఫరెంట్ బట్ ద ఎనర్జీ ఇట్స్ సేమ్. ఆమెను చూస్తూ ఒక బీజమంత్రం ఉంది, కాళికాదేవికి సంబంధించి పవర్ఫుల్ బీజమంత్ర. అసలు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, మీకు ఏ పని అవ్వట్లేదు, ఏదో కనుదిష్టి, నరదిష్టి, ఏదో దృష్టి దోషం, ఏదో ఈవిల్ అయి నజర్ ఉందంటే కాళికామాతను పట్టుకోవాలి. చీల్చి చెండాడేస్తుంది నెగిటివ్ శక్తిని. ఆమెకున్న శక్తి అలాంటిది. ఓం క్రీం కాళికాయై నమః. ఏంటమ్మా? ఓం క్రీం కాళికాయై నమః అన్న మంత్రాన్ని శుక్రవారం రోజు ఆ పసుపు కొమ్మ అక్కడ పెట్టి, లక్ష్మీదేవి అమ్మవారిని చూస్తూ ఏదో ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, పువ్వులు ఏదో ఆఫర్ చేసి 108 టైమ్స్ చాంటింగ్ చేయాల. చేస్తునేటప్పుడు మీ చుట్టూ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, మీ చుట్టూ ఒక శక్తి ఏర్పడుతుంది, కంటికి కనిపించిన ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఫీల్డ్, ఒక కాస్మిక్ ఎనర్జీ ఏర్పడుతుందని విజువలైజ్ చేసుకుంటూ ఓం క్రీం కాళికాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయాలి 108 టైమ్స్. తర్వాత ఆ పసుపు కొమ్మ చక్కగా తీసుకెళ్లి పూజా మందిర్లో కానీ లేదా మనం డబ్బులు పెట్టుకుంటున్న లాకర్స్లో కానీ వేసుకోవాలి. తద్వారా మనీ అట్రాక్షన్ కూడా అవుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరి గృహంలో అది ఉంటుందో ఆ గృహంలోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే సీన్ లేదు తల్లి. అట్ ద సేమ్ టైం సంపదని, అబుండెన్స్ ని ఆకర్షిస్తుంది. సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, సైన్స్ ఓరియంటెడ్ గా చెప్తున్నాను. ఇట్స్ అన్ ఎనర్జీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ రెగ్యులర్ గా జర్నీస్ చేసే వాళ్ళు కూడా అది క్యారీ చేయొచ్చు. చక్కగా ఒక క్లాత్ లో టై చేసి అది వెళ్ళే ముందు ఎగ్జాక్ట్లీ పూజా మందిర్లో పెట్టి పూజ చేసుకొని దానికి కాస్త దీపం దూపిని చూపిస్తే ఇట్ గెట్స్ ఎనర్జీ కదా. అది ప్రే చేసుకుంటూ పవిత్రంగా దాన్ని చూస్తూ మనం క్యారీ చేయొచ్చు. తద్వారా ఎవరి చెడు చూపులు మీకు పనికిరావు, పని చేయవు, యాక్సిడెంట్స్ అవ్వకుండా క్షేమంగా వెళ్ళి వచ్చిన క్లయింట్స్ నాకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 100ల్లో ఉన్నారు, 1000ల్లో ఉన్నారు. ఈ రెమెడీ జనరల్ గా క్లాసెస్ లో మనం ఇన్ డెప్త్ మాట్లాడుతుంటాం 1-on-1 కౌన్సిలింగ్స్ లో. బట్ అది అక్కడ తాగిపోకూడదు, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి, సైన్స్ ఓరియంటెడ్ పరంగా మాట్లాడదామన్న ముఖ్య ఉద్దేశంతో మీరు అడిగారని చెప్పి ఐఎమ్ డీకోడింగ్ దిస్ టాపిక్ హియర్ ఇట్ సెల్ఫ్. సో నా యొక్క సజెషన్, క్యారీ దిస్ థింగ్. అండ్ దీనికి మేనిఫెస్టేషన్కి ఏంటి కనెక్షన్ అన్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? 360 డిగ్రీలో మారడం అని ఎన్నో 100 వీడియోస్లో మాట్లాడారు. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోరు వరకు మారాలి. మాట్లాడే మాట, చూసే చూపు, కట్టే బట్ట, నడిచే నడక, నడవడిక, వైఖరి, ధోరణి, క్యారెక్టర్, బిహేవియర్, మీ యొక్క థాట్ ప్రాసెస్, మైండ్ సెట్ అన్ని మారితే మేనిఫెస్టేషన్ అవుతుంది. మరి మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ సాధన, ప్రాక్టీస్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి సాధన ఏదైతే ఉందో దానికి ఇలాంటి ఒక స్పిరిచువల్ రా మెటీరియల్, ఒక నల్ల పసుపు కొమ్ము తోడైతే 10,000 రేట్లు ఎఫర్ట్లెస్గా, సులభంగా, సునాయాసంగా రిజల్ట్ని పొందుతారని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఓకే. అండ్ ఇమ్మీడియట్గా మీ అందరికీ ఆ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఈ క్షణమే ఆకర్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. పాసిబిలిటీ ఉంటే కనుక ఓం క్రీం కాళికాయై నమః అన్న బీజ మంత్రాన్ని టైప్ చేయండి. అండ్ మంచి మనతో ఆగిపోకూడదు, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయాలి. చాలా మంది కష్టపడుతున్నా వాళ్ళకి అనుకున్న రిజల్ట్ రాకపోవట్లేదు. దానికి కారణం దృష్టి దోషమే. నజర్ వీడికి నడుస్తా ఉందిరా అంటే చాలు, ఒక ఎమోషన్ ఎన్వీతో, నెగిటివ్ ఆలోచనలతో అట్టి కాసేపు మీదకు చూసినా ఆ ఎనర్జీని ఫ్లక్చువేట్ చేసేస్తుంది. సో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అలానే
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్న, ఇబ్బందులు ఉన్న, అవరోధాలు ఉన్న, అడ్డంకులు ఉన్న, క్వశ్చన్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్న కామెంట్స్లో టైప్ చేయండి ప్రశ్నల రూపంలో. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తుంది అండ్ వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకొస్తాను అని చెప్పి ఇట్స్ మై ప్రామిస్. అండ్ అలానే యాజ్ యూ ఆల్ నో, అక్టోబర్ 26వ తారీఖు నుండి ఒక 7 రోజులు దైవ కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మీరు నేను అక్కడ 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హౌస్. సో ఇప్పుడైతే మనకి చాలా చక్కగా అసలు నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసేయచ్చు అనే దాని గురించి చాలా మంచి రెమెడీ అయితే మీరు మాకు షేర్ చేశారు. సో అక్టోబర్ 26th నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి, సో ఇంతకుముందు క్లాసెస్ అన్నీ కూడా అటెండ్ అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఈగర్గా చూసేది ఏంటి అంటే, ఇప్పుడు క్లాసెస్లో ఇంకా మేము ఏం నేర్చుకోబోతున్నాము, లేదంటే మీ నుంచి ఏం వినబోతున్నాము అని ఈగర్గా చూస్తుంటారు. మనకి యాక్చువల్గా ఈ క్లాసెస్లో ఏం షేర్ చేస్తారు? విల్ టాక్ అబౌట్ దిస్ థింగ్. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, క్లాసెస్లో స్టార్టింగ్ ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట క్లియర్. ఆ తరువాత దైవశక్తి, పంచభూతాలకున్న శక్తి, నవగ్రహాలకున్న శక్తి, నేనేదైతే సాధన చేస్తున్నానో ఆ సాధన శక్తి నాలిక మీదకి వచ్చి మాటనిస్తే కానీ మా లిప్స్ మూవ్ అవ్వవు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. దైవ సాక్షిగా ఈ మాట చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ ఈసారి కండక్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమము డివైన్ ఆల్కమీ. డివైన్ ఆల్కమీ. ఓకే. 7 days టు టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. మీకున్న శక్తి బంగారంగా మారడానికి 7 రోజులు చాలు. 7 రోజుల్లో మీ ఆలోచన, మీ వైఖరి, మీ మాట, మీ మతి అన్నీ మారితే లైఫ్ మీకు అనుగుణంగా మారడం స్టార్ట్ చేస్తుంది. డివైన్ ఆల్కమీ. ఇప్పటి వరకు యావత్ భూ ప్రపంచంలోనే ఎవరు బయటికి తీసుకొని రాని అంశాలు, నిగూఢంగా దాగి ఉన్న సృష్టి రహస్యాలు బహిరంగ ఆ ప్రోగ్రాంలో వైబ్రెంట్ శ్రీ వంశీ గారు చెప్పబోతున్నారు అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, లాట్ ఆఫ్ థింగ్స్. రైట్. తద్వారా యూనివర్స్ నుండి మాకు కొన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, పితృదేవతలు, ఈవెన్ భూత ప్రేతాత్మల దగ్గర నుండి కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. అప్పుడు సమ్ ఎనర్జీ, ఒక జ్ఞాన సరస్వతి ఆవిర్భవిస్తుంది. అది మాతో ఆగిపోకూడదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామందికి పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, నీడ్స్ ఉన్నాయి, వాంట్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. అట్లాంటి వాళ్ళ కొరకు కొంతమంది ఉద్యోగం కొరకు వేట, ఒక వ్యక్తి వ్యాపారం కొరకు, ఒక వ్యక్తి మ్యారేజ్ కొరకు, ఒక వ్యక్తి సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, ఒక వ్యక్తికి చారిటీస్, డొనేషన్స్, లోక కళ్యాణం, ఒక వ్యక్తికి నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఒక వ్యక్తికి ప్రశాంతత, ఒక వ్యక్తికి భయాన్ని జయించాలనుకుంటా ఉంటాడు. ఒక వ్యక్తికి దైవశక్తి సంపూర్ణంగా అనుకూలంగా ఉండాలనుకుంటాడు. సో వాట్ నాట్, వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద డివైన్ ఎనర్జీ. సంపూర్ణ భగవంతుడి ఆశీర్వాదం పొందడం ఎలా డీకోడ్ చేయబోతా ఉన్నాం. సంపూర్ణ అనంత బ్రహ్మాండం యొక్క పాజిటివ్ ఎనర్జీని, విశ్వశక్తిని ఎలా ఆకర్షించుకోవాలి ఈ భౌతిక శరీరంలోకి, దాన్ని ఈ ఆత్మ ఎలా నడిపించాలి డీకోడ్ చేయబోతా ఉన్నాం. యూనివర్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పంచమహాభూతాస్, ద 5 elements. అండ్ ఫిజికల్ బాడీ కూడా 5 elements తోనే తయారైంది. అలాంటి పంచభూతాలు మనకు ఫేవరబుల్గా ఉండేటట్టు వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ నవగ్రహాలు మనకి సహకరించాలంటే ఎలా, ఛాలెంజెస్ ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి. మరి నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ వెరీ నీడ్, వెరీ పవర్ఫుల్. అది లేకపోతే ఏది నడవదు. మరి ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి, అండ్ ఎటువంటి ఎవడు నెగిటివ్ ఎనర్జీ మీ వరకు రాకుండా, ఎవడు కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, బ్లాక్ మ్యాజిక్, నజర్ ఏది మీ దగ్గరికి రాకుండా కంటికి కనిపించిన ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ ముద్రాస్, వాట్ ఈజ్ మంత్ర, వాట్ ఈజ్ తంత్ర, వాట్ ఈజ్ యంత్ర. ఒక మానవుడికి, ఓకే, కలియుగంలో జన్మించిన నరుడికి, ఒక మానవుడికి ఉన్న స్థాయిని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఎలా, ద బ్లూ ప్రింట్, ద ఆల్గారిథం, ద అనాలిసిస్, ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీఆర్ డీకోడింగ్. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, పంచభూతాల యొక్క సహకారంతో
నవగ్రహాల యొక్క అనుకూలముతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఇచ్చేబోతా ఉన్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ మైండ్, లావిష్ అబండెన్స్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చుంటాడు తల్లి. నా జీవితం ఎత్తిపోయింది, నాకు సూసైడే దిక్కుంది అన్నవాడు కాళ్ళ రెగరేసుకొని ఛాతీ ముందు పెట్టుకుంటూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ వెళ్ళిన వాళ్ళు అక్రాస్ గ్లోబ్, తెలుగు వాళ్ళు లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి కమ్యూనిటీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. రైట్. డబ్బులున్నాయి, ఏదో చూశాను, ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే జరగదు. అవును. జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. వీడియో వాళ్ళ ముందుకు వచ్చింది అంటేనే దెర్ ఈజ్ ఏ సైన్, గుడ్ సైన్. ఎవరి దగ్గర నుండి? భగవంతుడి దగ్గర నుండి. వాళ్ళు ఎవరైతే ఇష్టదైవంగా భావిస్తున్నారో, వాళ్ళు ఏదైతే పుణ్య కార్యక్రమం చేస్తున్నారో ఆ పుణ్య కార్యక్రమానికి వచ్చిన ఫలితమే వీడియో సంకేతము అని చెప్తా ఉన్నా. ఇట్స్ ఎ మెసేజ్. ఆ నార్మల్గా ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్ళదు. ఐమ్ టెల్లింగ్ యూ. దట్ ఈస్ ఐమ్ ప్రెటీ ష్యూర్. అండ్ భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే అక్కడ ఉండబోతా ఉంది. అతి త్వరలో కలుద్దామా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు. అక్టోబర్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు మీరు నేను కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నాం. కని విని ఎరుగని నాలెడ్జ్ని, ఎనర్జీని, పవర్ని, శక్తిని, శివశక్తిని మీరందరూ పొందబోతా ఉన్నారు. అతి త్వరలో కలుద్దాం. భయపడాల్సిన పని లేదు. 100% పంచభూతాల నవగ్రహాలు మీ ఇంటి పెద్దలు 100% మీకు సహకరిస్తారు. ఎవరున్నా లేకున్నా ఇట్స్ మై వర్డ్, ఇట్స్ మై ప్రామిస్. మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఎల్లప్పుడూ ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. కలుద్దాం త్వరలో. సో చూసారు కదా, ఎన్నో మనకి ఇంతకు ముందు షేర్ చేయని ఎన్నో విషయాలు గురుగారు ఈ ప్రోగ్రాంలో అయితే షేర్ చేయబోతున్నారని చెప్పారు. అండ్ ఈ గ్రేట్ ప్రోగ్రామ్కి మీరు కూడా అటెండ్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని మీరు వెంటనే కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ గురుగారితో మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కానీ లేదంటే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి అన్నా కానీ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అపాయింట్మెంట్స్ తీసుకుని గురుగారితో మీరు మాట్లాడచ్చు.